హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చప్పటి ఊరగాయ అదేనండి కారప్పొడి వేయకుండా ఊరగాయ ప్రిపరేషన్ ఎలానో నేను మీకు షేర్ చేయబోతున్నాను. నేను ఇంతకుముందు బెల్లం ఊరగాయ వీడియో చేశాను కదా, దానికి చాలామంది నాకు మెసేజ్ చేశారండి. అక్క, మీరు చెప్పినటువంటి పక్కా కొలతలతో మేము కూడా ఊరగాయ ప్రిపేర్ చేసుకున్నాం, చాలా బాగా కుదిరిందని. అందరికీ థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి చప్పటి ఊరగాయ ఇదంతా సంవత్సరం అంతా మనకు నిల్వ ఉంటుందండి. ఈ ఊరగాయ నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. సో ఈ వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా చప్పటి ఊరగాయ ప్రిపరేషన్ చేసేసుకోండి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 కేజీల పుల్లటి మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని ముందుగా మనం నీటితో కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకోవాలండి. వీటిలో టెంక కడుతుంది, సో వీటిని ఇంకా మనం మార్కెట్లోనే పీసెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఊరగాయకి ఏమేమి మసాలాలు పడతాయో వాటిని పక్కా కొలతలతో చూద్దామండి. మనం 2 కేజీల మామిడికాయలు తీసుకున్నాం కదా, దానికి మనకి 1/2 కేజీ నువ్వులు పడతాయండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇది 1/4 కేజీ డబ్బా అండి. దీంతో 2 డబ్బాల నిండుగా నువ్వులు అయితే తీసేసుకున్నాను. కరెక్ట్గా 1/2 కేజీ అయ్యాయి. దీంట్లో మనం ఆవపొడి కొద్దిగా ఎక్కువగా వేస్తాము. మనం బెల్లం ఊరగాయలు కొద్దిగా తక్కువగా వేసాం కదా, దీంట్లో కొద్దిగా ఎక్కువ వేయాలి. ఒక చిన్న గిన్నె నిండుగా ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, ఇంకా వీటిని మనం వేయించేసుకొని విడివిడిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మార్కెట్ నుంచి కొట్టుకొచ్చేస్తారు వీటిని పీసెస్ లాగా. దీంట్లో చూడండి అంత పొట్టులాగా మిడిల్లో ఉండిపోతుంది. వాళ్ళు జీడీని కూడా దీంట్లోనే వేసేసి ఇచ్చారు. వీటిని మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసి దీంట్లో ఉన్న ఇదంతా ఈ జీడి, ఈ పొట్టు వీటన్నింటిని కూడా క్లీన్ చేసేసుకొని ఒక ఫ్రెష్ క్లాత్తో పీసెస్ అన్నింటిని కూడా శుభ్రంగా తుడిచేసుకొని ఒక అరగంట వరకు మనం ఫ్యాన్ గాలిలో ఉంచాలండి. ముక్కల్లో ఏదైనా తడి ఉండిపోయిందనుకోండి, ఊరగాయ తొందరగా పాడైపోతుంది, అలానే టేస్ట్ కూడా ఉండదు, వాటర్ లాగా అయిపోతుంది. అందుకని ఈ పీసెస్ గాలిలో బాగా డ్రై అయ్యే వరకు ఉంచుకున్న తర్వాతే మనం ఊరగాయ ప్రిపరేషన్ అనేది చేసేసుకోవాలండి. మనకి ఊరగాయలు మనం ఎండాకాలంలో పెడతాం కదా, ఊరగాయలు అంటే నాకు గుర్తుకొచ్చాయండి. మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. అప్పుడైతే అక్కడ మనకి చేనులోనే మామిడి చెట్లు ఉండేవి. చేనులో పనిచేసే వర్కర్స్ మామిడికాయలు తీసుకురావడం, వడ్రంగి వచ్చి వీటిని పీసెస్లా కొట్టించడం, అవన్నీ స్వీట్ మెమొరీస్ అండి. ఇంకా అమ్మమ్మ ఊరగాయ పెడుతుంటే మా కజిన్స్ అందరం కూడా అమ్మమ్మ చుట్టూ చేరి ఎప్పుడు ఊరగాయ పెడుతుంది, వాటిని ఎప్పుడు టేస్ట్ చూద్దామనేది, అవన్నీ చాలా అంటే చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడు మాత్రం పిల్లలు మనకంతా టైం ఇచ్చి ఇక్కడ ఏం కూర్చోరు. ఇదిగో చూడండి, ఇలా పీసెస్ని అయితే నేను ఫ్రెష్గా తుడిచేసుకుంటున్నాను. తర్వాత ఫ్యాన్ గాలిలో కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చప్పటి ఊరగాయకి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనం తీసుకున్న 2 కేజీల మామిడికాయలకి 3 పావుల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఇక్కడ నువ్వుల నూనెని తీసుకున్నాను నేను. నువ్వుల నూనె అయితేనే మనకి ఊరగాయ అనేది టేస్ట్గా వస్తుంది. దాంట్లో మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేయాలండి. ఈ ఆవాలు పూర్తిగా చిటపటలాడుతున్నాయి అన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతుల వల్లే మనకి ఊరగాయ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. మామూలుగా మనకి పక్కింట్లో ఊరగాయ పెడుతున్నారంటే కూడా స్మెల్ వస్తుంది కదా వీటితోని. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచేసుకొని వేసేసుకున్నానండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకున్నాం కదా, అవి ఇంకా డ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి.
ఇప్పుడు మనం మసాలాలు చేసుకున్నాం కదా, వాటిని ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకుందాం. ముందుగా అయితే నువ్వుల పొడి వేసుకుందాం. మనకి ఇక్కడ 1/2 kg వరకు నువ్వులు తీసుకున్నాం కదా, వాటన్నింటిని కూడా ఫైన్ పౌడర్లా ఇలా మిక్సీ పట్టేసుకొని ముందుగా నువ్వుల పౌడర్ని ఈ ముక్కల పైన వేసేసుకోవాలి. దాని తర్వాత మెంతుల పొడి అండి, నేను స్టార్టింగ్లో ఎన్నో మెంతులు తీసుకున్నానో చెప్పాను కదా, వాటి పొడి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆవపొడి, మనం వేసుకున్న ఆవపొడి వల్లే ఈ మామిడికాయలు అనేటివి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా ఈ ఊరగాయ. మనం మామిడి ముక్కలు అనేవి మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి. ఇంకా మనకి 1/2 kg వరకు షుగర్ పడుతుందండి. 1/2 kg లేదంటే 200 గ్రామ్స్ అయినా ఓకే. మీరు తియ్యగా తినాలనుకుంటే 250 గ్రామ్స్ వేసుకోండి, లేదంటే 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి, అందుకని నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను. ఇక్కడ బెల్లం వేయట్లేదు, షుగరే వేస్తున్నాను. ఇంకా మనకి 1/2 kg వరకు వెల్లుల్లిపాయలు పడతాయండి. ముందుగా మనం ఆయిల్లో వేసేసాం కదా, 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయలు దంచుకొని మిగతావి ఇక్కడ అలానే అంటే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నింటినీ ఇందులో వేసేసుకొని ఒక స్పూన్ హెల్ప్తో బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మామిడికాయ ముక్కలు అన్నీ కలిసేలా. మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ చల్లబడిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి, అప్పుడైతేనే మనకి ఊరగాయ మంచి కలర్ వస్తుంది. ఇందులో కారపొడి వేయట్లేదు కదా, అందుకని లైట్గా పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేసుకుంటూ మనం ఈ ఊరగాయనంతా కూడా కలుపుకుందామండి. అయితే మనకి ఇక్కడ ఆయిల్ పూర్తిగా చల్లబడ్డాకే మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నారనుకోండి మామిడికాయలు అనేవి పాడైపోతాయి. ఇలా మెల్లిగా కింది నుంచి స్పూన్తో పైన కనుక్కుంటూ అంతా కలిపేసుకోవాలి. అప్పుడే బాగా కలుస్తుందండి. లేదంటే ఇలా మనం తీసుకున్న బౌల్ని పైకి కింద కన్నారనుకోండి, కింద ఉండిపోయిన మసాలాలన్నీ కూడా పైనకు వచ్చేస్తాయి. ఇప్పుడు చివరగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీంట్లో కారపొడి వేయలేదు కదా, అందుకని మనకు చాలా తక్కువ క్వాంటిటీలో ఉప్పు పడుతుందండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీరు ఇదంతా కలిసిపోయాక ఒకసారి టేస్ట్ చూస్తే కనుక మీకు ఉప్పు తక్కువగా అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఇదిగో చూడండి, మనకి ఇంకా మసాలాలు, ఆయిలు, మామిడికాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. నేను ఇంతకుముందు బెల్లం ఊరగాయలు చూపించాను కదా, వెల్లుల్లిపాయలు, వీటిని దంచకుండా ఇలా వేసానండి. ఇవి చాలా టేస్టీగా వస్తాయండి. మామిడికాయ తినడం ఒక ఎత్తు అయితే ఈ వెల్లుల్లిపాయలు తినడం ఒక ఎత్తండి. వీటికి మామిడికాయలో ఉన్న పుల్లదనం, చక్కెర, ఉప్పు ఇవన్నీ పట్టేసుకొని ఇవి ఒక 3-4 డేస్ తర్వాత నుంచి చాలా టేస్టీగా వస్తాయి. ఇది ఇంకా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండేది కనుక ఇది ఊరగాయ అనేది మాగే కొద్దీ ఇంకా చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనకి ఇక్కడ ఈరోజే ఆయిల్ ఏం పైకి రాదు, ఎందుకంటే ఉప్పు, షుగరు ఇవంతా కరగలేదు కదా. మనకి నెక్స్ట్ డే కల్లా ఆయిల్ పైనకు వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. అది కూడా చూడండి. ఇదిగోండి, నెక్స్ట్ డే మన చప్పటి తెలంగాణ స్టైల్లో చప్పటి ఊరగాయ అండి. ఇదిగో చూడండి, షుగరు, సాల్ట్ ఇవన్నీ మెల్ట్ అయిపోయి మామిడికాయల్లో ఉన్న పుల్లదనం, ఆయిల్ ఇవన్నీ కూడా పైనకు వచ్చేసాయి. బాగుంది కదా. మీరు కూడా నేను చెప్పిన పక్కా కొలతలతో తెలంగాణ స్టైల్ చప్పటి ఊరగాయ ప్రిపేర్ చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.